వరంగల్ తూర్పు కోటలో ఇన్నర్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఇక తమ భూమిలో రోడ్డు వేయొద్దని గంగుల దయాకర్, పాలకుర్తి సత్యం భూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేసి పనిని అడ్డుకున్నారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తమ విలువైన భూములు కోల్పోతున్నామని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించాకనే పనులు చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది రైతులకు డబ్బులు పడ్డాయని వారు చెప్పారు. అయితే 170 నుండి రైతులకు డబ్బులు వస్తాయని, సమయానికి 2023 నవంబర్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డబ్బులు ఆగిపోయినట్లుగా తెలిపారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖను, అలాగే ప్రస్తుత కలెక్టర్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని చెప్పారు. అయితే నెల రోజులుగా తమ భూముల నుంచి 200 ఫీట్ల ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు సాగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అనేది వరంగల్లో 1972లో దీన్ని కూడా వాళ్ళు లేఅవుట్ చేసిళ్ళు. అప్పటి నుంచి 2009లో ఒకసారి కందకం తీసిళ్ళు, 2019లో కందకం తీసి బాధితులకు సంబంధించి 2019లో కొద్ది మందికి కిలా వరంగల్ ప్రాంతం వారికి సంబంధించిన వాళ్లకు కొంత అమౌంట్ ఇచ్చి 2019లో దాన్ని మొత్తానికి ఆఫ్ చేసి పారేసి, ఆ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి చాలాసార్లు తిరిగి బాధితులందరం కూడా ఒక జమ అయిపోయినాం. ఈ రింగ్ రోడ్ల కింద పోతున్నటువంటి భూ బాధితులందరూ కూడా దాదాపుగా 390 మంది కనుక ఇలా బాధితులు నష్టపోయారు. కొద్ది మందికి